సంబంధమైన 3 దోషాలను తొలగిస్తుంది. అంటే ఈ అన్నం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఒకటి. రెండవది, అలాగే తెల్ల రాజనాల రకం మంచి వీర్య వృద్ధిని కలిగిస్తుంది. ఇక కొర్రలు, నల్లావాలు, వెదురు బియ్యము, ఆళ్ళు మొదలగు ధాన్యములందు కఫమును పిత్తమును హరించే గుణం ఉంటుంది. ఇక గోధుమలు, ఈ గోధుమలు ఎక్కువ తీసుకోవడం చేత వీర్య వృద్ధి అలాగే చల్లదనాన్ని శక్తి కలిగిస్తాయి. ఇక రెండవది పెసలు కఫం పిత్తం రక్తమును హరిస్తాయి. ఈ పెసలు కానీ ఎక్కువ తీసుకోవడం చేత కఫం అలాగే పిత్తం రక్తమును హరిస్తాయి. ఇక మినుములు బలాన్ని వీర్యాభివృద్ధిని కలిగిస్తాయి. ఉలవలు కఫము వాయు సంబంధమైన రోగాన్ని శ్వాస సంబంధమైన అపక్రమాన్ని తొలగిస్తాయి. ఎక్కుళ్ళు ప్రేగులు సాగుట మొదలగు దోషాలు పోగొడతాయి. ఇక శనగపప్పు ఇది తీసుకోవడం చేత వాయువును కలుగజేస్తుంది, కఫం పిత్తం పోగొడుతుంది, అలాగే మగతనం నశింపజేస్తుంది, మలబద్ధకం కలగజేస్తుంది. ఎక్కువ శనగపప్పు తినడం చేత మలబద్ధకం కలుగజేస్తుంది. కందిపప్పు కఫమును పిత్తమును పోగొడుతుంది, వీర్య వృద్ధిని కలగజేస్తుంది. నువ్వులు బలమును వృద్ధి చేస్తాయి, వేడి నీటిని నశింపజేస్తాయి, చల్లదనాన్ని కలిగిస్తాయి, పిత్తమును పుట్టిస్తాయి. నువ్వులు తక్కువ తీసుకుంటే మంచిది, ఎక్కువ తీసుకోవడం చేత పిత్తమును పుట్టిస్తాయి. నెక్స్ట్ చిరుధాన్యాలు బలమును నశింపజేస్తాయి, చల్లదనాన్ని కలిగిస్తాయి. ఆవాలు అన్ని దోషాలు కలిగిస్తాయి. నల్లవాలు వాయువును పిత్తమును కలుగజేస్తాయి. ఇక తామరాకు అన్ని దోషాలను తొలగిస్తుంది. ముల్లంగి పచ్చి ముల్లంగి తింటే దోషాలను కలిగిస్తుంది, కానీ ఆ ముల్లంగిని ఆవిరిలో వండితే వాయువును కఫమును హరించి వేస్తుంది. ఇక మారేడు వంకాయ పొట్ల కాకర వీటిని వండి తింటే అన్ని దోషాలు పోగొడతాయి. గుండెకు మరి ఇవన్నీ కూడా వీటిని తింటే అన్ని దోషాలు పోగొడతాయి. గుండెకి గొంతునకు చాలా మంచిది. బూడిది గుమ్మడి తీపి గుమ్మడి మూత్రవృద్ధిని కలుగజేస్తుంది, దోషాలన్నిటినీ పోగొడుతుంది. కుష్ఠరోగము, మూత్ర సంబంధమైన రోగాలు, జ్వరము, శ్వాసకృచ్ఛము, ఉబ్బస రోగము మొదలైన వాటిని తొలగిస్తుంది. ఇక చింతపండు కఫం పిత్తం వాయువును నశింపజేస్తుంది. దానిమ్మ వాయువును నశింపజేస్తుంది. అలాగే ఇక పొన్న, కుంకుమ పువ్వు, మాదీఫలం ఈ కుంకుమ పువ్వు కానీ తీసుకున్నట్లయితే ఆకలిని కలిగిస్తాయి. మాదీఫలం కూడా కఫమును వాయువును నశింపజేస్తాయి. బొబ్బర్లు వాయువును పిత్తమును తొలగిస్తాయి, వేడిని తొలగిస్తుంది, వాయు సంబంధమైన అపక్రమాలను తొలగిస్తాయి. ఉసిరిక వీర్య వృద్ధిని కలిగిస్తుంది, ఆమ్లముకు సంబంధించిన అజీర్ణం కలిగిస్తుంది. ఇక కరక అరతీకి ఆహారం రుచించేటట్లు చేస్తుంది. ఇది చాలా పవిత్రమైనది, అమృతముతో సమానమైనది కరక. ఇక మాదీఫలం దేహంలో అకస్మాత్తుగా కలుగు మార్పులను తొలగిస్తుంది. లోపలి ప్రేగులలోని గ్రంథుల సమర్థవంతంగా ఉండేటట్టు చేస్తుంది. దగ్గు పడిశమును సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. వెలగ విషమును హరిస్తుంది, రోగ నివారణ కలిగిస్తుంది, వీర్యాన్ని బలాన్ని వృద్ధి చేస్తుంది, శరీరం యొక్క రంగును వృద్ధి చేస్తుంది. వెలగ పండు కానీ ఎక్కువ తింటే. ఇక నేరేడు పండు
వాయువు నశింపజేసి కఫమును పిత్తమును పోగొడుతుంది. రేగు వాయువు పిత్తమును నశింపజేస్తుంది. అరటిపండు, పనసపండు, కొబ్బరికాయ వీర్యమును మాంసమును వృద్ధి చేస్తాయి. ఇక ద్రాక్ష, తిప్పతీగ, ఖర్జూరము, కుంకుమ పువ్వు ఇవి రక్తంలోని వాయువులోని అపక్రమాలను తొలగిస్తాయి ఎక్కువ తీసుకోవడం చేత. నెక్స్ట్ అల్లము, సొంటి, ధనియాలు వీర్యవృద్ధిని కలిగిస్తాయి, కఫమును వాయువును నశింపజేస్తాయి, ఇంగువ నశింపజేస్తాయి. ఇక ఇంగువ ప్రేగులు సాగుట, నొప్పి, మలబద్ధకాన్ని పోగొడుతుంది. జీలకర్ర వాయువును కఫమును తొలగిస్తాయి. సైంధవ లవణం దృష్టి సామర్థ్యాన్ని పెంచుతుంది, వీర్యవృద్ధిని కలిగిస్తుంది. వంట ఉప్పు వేడిని, శక్తిని ఇస్తుంది, నొప్పిని పోగొడుతుంది, వాయువును పోగొడుతుంది. యవాక్షర యవలు ఆకలిని పుట్టిస్తుంది, గుండెకి సంబంధించిన జబ్బులన్నిటినీ చురుకుగా తొలగిస్తుంది. ఇక గొంతు పచ్చకామర్లకు సంబంధించిన రోగాలను బాగుగా నశింపజేస్తుంది. యవక్షార. ఇక నాభస అంటే వర్షపు నీరు అన్ని రకాల దోషాలను విషమును పోగొడుతుంది. బావి నీరు వాయువును కఫమును పోగొడుతుంది. వేడి నీరు జ్వరాన్ని పోగొడుతుంది. రొమ్ము పడిసెమును లావును తగ్గిస్తుంది, వాయువును కఫమును పోగొడుతుంది. మరగబెట్టి కాచి చల్లార్చిన నీరు 3 దోషాలు పోగొడుతుంది. ఇక ఆవు పాలు వాయువును పిత్తమును పోగొడతాయి, జరా వ్యాధులను పోగొడుతుంది, ఔషధంగా పనిచేస్తుంది ఆవు పాలు. గేదె పాలు ఆవు పాల కంటే బరువుగా ఉంటాయి, చిక్కగా ఉండి జఠరాగ్ని మందగింపజేస్తాయి. ఇక మేకపాలు రక్త విరోచనాలను అరికడతాయి, శ్వాసకృత్యము, ఉబ్బసము, కఫం పోగొడుతుంది. స్త్రీల పాలిండ్ల యందు పాలను అధికం చేస్తాయి, కంటి చూపును వృద్ధి చేస్తాయి, రక్తపిత్తమును నయం చేస్తుంది. పెరుగు పిత్తమును శ్లేష్మమును పుట్టిస్తుంది, వాతాన్ని హరిస్తుంది. కవ్వంతో చెలిగిన మజ్జిగ అన్ని దోషాలను పోగొడుతుంది. అందువలన ఇక వెన్న అతి విరోచనాలను, మొలలను తగ్గిస్తుంది. వెన్న తీసుకోవడం చేత అతి విరోచనములను, మొలను తగ్గిస్తాయి. ఇక నెయ్యి వీర్యవృద్ధిని కలిగిస్తుంది, వాయు పిత్త కఫములను హరిస్తుంది. ఆవు నెయ్యి తెలివితేటలను వృద్ధి చేస్తుంది, ఔషధములతో కలిసి అన్ని దోషములను తొలగిస్తుంది, మూర్ఛ రోగాన్ని పోగొడుతుంది, అసంతృప్తిని పోగొడుతుంది. నువ్వుల నూనె పచ్చకామలను తగ్గిస్తుంది, జలోదరమును తగ్గిస్తుంది, చర్మ సంబంధమైన బాధలు, మొలలు, గడ్డలు, సాగిన ప్రేకులు, మధుమేహములందు శక్తివంతంగా పనిచేస్తుంది నువ్వుల నూనె. ఇక ఆవ నూనె క్రిములను నశింపజేస్తుంది, పచ్చకామరలను పోగొడుతుంది, ఊబకాయమును సంబంధించిన వ్యాధులను పోగొడుతుంది. అవిసె నూనె కంటి చూపుపై పనిచేస్తుంది. ఇక రుద్రాక్ష నూనె కఫమును పిత్తమును తగ్గిస్తుంది, జుట్టు పెరుగుటకు సహకరిస్తుంది, చర్మమునకు రక్తనాళములకు ఉపశమనం కలిగిస్తుంది. తేనె 3 దోషాలను హరిస్తుంది, అధికంగా ఉన్న దోషాలన్నింటినీ హరిస్తుంది. ఎక్కిళ్లను, శ్వాసకృత్యమును క్రియలను, డోకులను, మూత్ర సంబంధమైన అపక్రమమును, విషమును, దాహమును తొలగిస్తుంది. ఇక బెల్లం వీర్యవృద్ధిని కలిగిస్తుంది, రక్త సంబంధమైన దోషాలను తొలగిస్తుంది. పాత బెల్లం చాలా ఆరోగ్యకరం, రక్తశుద్ధిని కలుగజేస్తుంది. ఇక గంజి ఆకలిని పుట్టిస్తుంది, జీర్ణశక్తిని కలుగజేస్తుంది, ఆరోగ్యకరమైనది. ఎక్కువ నీటితో కూడిన గంజి మూత్రవర్ధకము, ఉద్రేకించిన వాత స్థితిని యథాస్థితికి తెస్తుంది. మజ్జిగతో కలిపి పలచని గంజి దగ్గును, రొమ్ము పడిసము, అతి విరోచనాలు పోగొడుతుంది. ఇక పాయసం బలాన్ని పరుస్తుంది. కూరలు ఉడకబెట్టిన లేక వండిన కూరలు వీటిని పిండిన తర్వాత చాలా ఆరోగ్యకరం. మాంసంతో కలిపిన వండిన ఆహార పదార్థములు బలవర్ధకము.